ఇవాళ లోకేష్ గారు మాట్లాడుతా ఏదైతే అవినీతి కేసులు ఉన్నాయో అన్ని ఒక్కొక్కటి తెస్తా ఉన్నాం. జరిగిన రుషికొండ వ్యవహారం మీద వీటి మీద మాట్లాడారు. అవసరం చట్టపరంగా దాని పని తను చేసిపోద్ది అంటారు. అది ఇప్పుడు చంద్రబాబు గారు 72 ఏళ్ళు 75 ఏళ్ళు వచ్చిన లోపల ఇచ్చి 51 రోజు 52 రోజుల్లో సావుకు సిద్ధం చేసిన గవర్నమెంటు ఆ చట్టం ఈ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తీసుకెళ్ళి లోపలేసి మళ్ళీ 16 నెలలో 20 నెలలో పెట్టకుండా ఎందుకు ఉంటుందండి? కేసును బట్టి ఉంటుందిగా. కేసును బట్టి బెయిలు జడ్జి గారు ఇస్తాడు. దానికి ఎంతవరకు బెయిల్ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టుకి వెళ్తారు. అక్కడ ఎవరో నూతలపాటి వెంకటరమణ గారు ఉంటారుగా, అట్లాంటి మహానుభావులు అక్కడ ఆలోచిస్తారు. కేసులకి ఏమీ భయం లేదు. చిన్న ఏదో రోడ్డు మీద పిట్టి కేసులే కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. మీరు ప్రజలను దోసేశారే 5 సంవత్సరాలు, ఈ కేసు ఊరికే పోద్దా? జనం పిచ్చోళ్ళ. ఇప్పుడు మోడీ ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడు, మరి అందుకే కదా బీజేపీ అంత పవర్లో కొట్టుకొచ్చుకున్నాడు. ఇప్పుడు మనకి మోడీ అన్ని సహాయం చేస్తాడు కదా, ఆంధ్ర రాష్ట్రానికి అన్ని సుఖాలే కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గెలిపించాడు, లేకపోతే ఇంకోళ్ళు గెలిపించారు, లోకేష్ గెలిపించాడు. అది తప్పు. ప్రజలు గెలిపించారు, మోడీ గెలిపిస్తాం కాదు. మోడీకి ప్రజలు గెలిపించారు మోడీని. భారత రాజ్యాంగం ప్రకారం మోడీ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. తప్పులేదుగా. అదొకటి. ఇంకా చెప్తానండి వీటి మీద. మీరు చేసిన అరాచక పనులు, మీరు చేసిన గొడవలు, మీరు చేసిన పాపాలు, మీరు కొట్టిని, మీరు తిట్టిని, మీరు ఏదో ఒక్కడికి పెట్టి 10 మందిని కొట్టింది న్యాయం కాదు. అది ఇంటి దగ్గరకు వచ్చిన ఆయన కలవకుండా లేడు, ఇంట్లో లేడు. ఇప్పుడు నియోజకవర్గం మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఎందుకని జగన్మోహన్ రెడ్డికి? తెల్లారా ఏమోలే, వాళ్ళ నాన్నగారు సమాధి కాడికి వెళ్ళి, అయ్యా నాన్నగారు నేను చేసిన పాపాలకి నా తప్పు క్షమించండి అని ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మగారికి క్షమాపణ చెప్పుకుంటాకి వెళ్ళాడు. మీకు ఇంకోటి చెబుతున్నానండి, నువ్వు ప్రజలకు చేసిన తప్పులకి ప్రజలు నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారో. ఇదే తప్పు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ చేసినా, లోకేష్ చేసినా, చంద్రబాబు చేసినా కూడా ఊరుకోరు. ఇది ప్రజలకి ముమ్ముత్తుల నమస్కారం పెట్టి మీరు ఓటు అడుక్కోవాలి. ఇది జాగ్రత్త. నీకు కుదరలేదు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు చిన్నోడివి. నీ అంతా నేను భయపెట్టి ఓట్లు వేయించుకుంటాను, డబ్బు ఖర్చు పెట్టి ఓట్లు వేయించుకుంటాను అన్నాడు. నీ డబ్బు పని చేయలా, నీ భయపెడతాం పని చేయలా. ఎంతమందిని చంపుతావయ్యా? ఒకళ్ళిద్దరిని చంపుతావు, 10 మంది చంపుతావు. దేశం గుడ్డుపోయిందా? పైన కోర్టులు గుడ్డుపోయినాయా? నీకు వేసే మొట్టికాయలు. నువ్వు జడ్జీలు మాట్లాడిన మాటలు దేవుడితో సమానం జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి. ఏంటి రాముడైనా, వెంకటేశ్వర స్వామి అయినా, అల్లా అయినా కింద జడ్జీలు, ఆ తర్వాత దేవుళ్ళు ఎవరైతే వాళ్ళు, యేసు లేకపోతే ఇంకొకళ్ళు. అలాంటి జడ్జీలు నువ్వు మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వాళ్ళు ఎంత బాధపడ్డారు? వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేసి ఎంత బాధపడ్డారు? కేసీఆర్ని ఏం చేశారండి తెలంగాణలో? నువ్వు అంతకంటే ఎక్కువండి. మీ నాన్నతోటి కేసీఆర్ భయపెట్టి హాస్పిటల్ బెడ్ ఎక్కితే ఎంతకాలం? ఈ పిచ్చి రోజులు కాదమ్మా. ఎప్పుడో పూర్వకాలం ఓ 60-70 సంవత్సరాల కిందట ఏదో కమ్యూనిస్టులు కాంగ్రెస్లే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి సరిపోయింది. ఏం చేసినా ఆ న్యాయం, ఆ ధర్మం ఇప్పుడు లేదు. ప్రజలు తిరగబడ్డారు. 20 సంవత్సరాల పథకం అమలు చేసింది ఇందిరమ్మ. ఏం చేసింది? సమస్తం నాశనం, కమ్యూనిస్టులు కొట్టించింది. అట్లాగే నువ్వు నీ కార్యకర్తలని, నీ ఎమ్మెల్యేలని, నీ మంత్రులే బెదిరించుకున్నావయ్యా బాబు. ఏమండి, తల్లిదండ్రులు దీవెన సరిగ్గా లేనివాడు ఎప్పటికీ పైకి రాడు. ఆడు ప్రైమ్ మినిస్టర్ అవనే, ఇంకో మినిస్టర్ అవనే, రాష్ట్రపతి అవనే. ప్రధాని మోడీ వాళ్ళ అమ్మగారు బతుకున్నంతకాలం వెళ్ళి కాళ్ళకి నమస్కరించుకొచ్చుకున్నాడు. తండ్రి కంటే తల్లి దీవెన ఉండాలి. నీ చెల్లిగారు, నీ తల్లిగారు ఫస్ట్ నీకు నెంబర్ 1 ప్రత్యర్థులు అయ్యారు అక్కడ. అది ఉంటే ఇంకా చెప్పాల్సిన బోర్డు ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్తే బోర్డు ఉంటుంది టైం. సరే, తీసేస్తే మాచర్లు కట్టిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి బ్రదర్స్ మీద పోలీసులు రీసెంట్గా రౌడీ షెటర్ ఓపెన్ చేశారుగా. ఎస్పీ పిచ్చోడేంటి, ఆ ఎస్పీ లేడీ తాట తీస్తుంది అక్కడ. అసలు పోలీసులని కరెక్ట్గా గవర్నమెంట్ వదిలేస్తే విజయవాడలో తెల్లవారుజామున 3:30 కానించి 4 గంటల 5 గంటల మధ్యన సురేంద్రబాబు, నిమ్మగడ్డ సురేంద్రబాబు ఆడకూతురు వాకింగ్కి వెళ్తే పక్షులు చూసినాయి. అలాంటి పోలీసులు ఉన్నారు. ఏది మనం వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఓ పక్కన బార చెప్తే వాళ్ళు మటుకు ఏం చేస్తారు పాపం? తప్పులు చేసిన పోలీసులు ఉన్నారు. నేను వాళ్ళ వెనకేసురాను, అట్లాగని సన్నాసురాని అందరూ అనకూడదు. నిమ్మగడ్డ సురేంద్రబాబు అనేవాడు కావాలని విజయవాడ తీసుకొచ్చి వేసుకుని మళ్ళీ మనకే అటువస్తున్నాడని మార్చిన నాయకులు ఉన్నారు. అవన్నీ చెప్పుకుంటే రోతగా ఉంటుంది. అది కూడా వదిలేద్దాం. ఇంకా పోలీసులు ఎంతమంది నీతిమంతులు లేరు?
నువ్వు వాళ్ళకు పవర్స్ ఇచ్చి తీసేస్తే ఏమండే 3 కోట్లు గంజాయి తగలేసినందుకు నేను అమ్ముకునేవాడిని, నువ్వు ఎందుకు తగలేసావని నెంబర్ 1 ఎవరో ఆయన మాజీ డీజీపీ ఎవరండి, గౌతమ్ సవాంగ్ గారు. అసలు ఎంత నెంబర్ 1 అంటే చిరునవ్వుతో. నేను కూడా ఆయన సెకండ్ ఇచ్చా డీజీపీ ఇచ్చిన రోజుని ఆర్టీసీ డిపోలో పైన వెళ్ళాం అభిమానంతో. మీరు ఎవరు అన్నాడు. సార్ నేను మీ అభిమానిని అన్నా. ఫోటో తీసుకున్నారు. మళ్ళా అంటే వాళ్ళు మార్చొచ్చా చెప్పండి మీరే. చీఫ్ సెక్రటరీని నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుని మరి నీకు అనుకూలంగా మీ నాన్నగారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకున్నావు. ఇప్పుడు చంద్రబాబు గారు అంతేగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటారుగా. చంద్రబాబు నాయుడు రాగానే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో దానికోసం వేటాడమని అధికారులకు ఆదేశించాడు. ఇంకో పక్క ఆయన కూడా స్వయంగా ఇవాళ వెళ్ళాడుగా పోలారం. దాన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూసేదా ఉంది, ప్రజలు అక్కడ ఆనందంగా కూర్చున్నారు కొబ్బరికాయలు పట్టుకుని. దేవుడు వచ్చాడని, రాముడు వచ్చాడని, మా ఎన్టీఆర్ గారు అల్లుడు వెళ్ళాడని. ఎందుకు అయిపోద్దే ఈ చుట్టుపక్కల రైతులకు కొంపలెత్తాడు, మళ్ళీ కాలువలు వస్తాయి, మళ్ళీ జంక్షన్ మీదుగా వచ్చి ఈ కొండపల్లి కాలువలో కలిసిపోద్ది, చక్కగా ఉంటుంది. కృష్ణా డెల్టాలకి విశాఖపట్నాలకి నీళ్ళు వెళ్తాయి ఇటుపక్క అటుపక్క కాలువలో. ఇప్పుడు మన బందర్లోకి అంటాం బెజవాడకి, అటు గుంటూరు మద్రాసు కాలువ అంటాం. అట్లాగే డ్యామ్లో నీళ్లు ఉంటే ఎందుకు రావు? నువ్వు డ్యామ్ కట్టిస్తే అయిపోద్ది. వాళ్ళు అందుకు కూర్చున్నారు. ఎగుని నష్టపోయిన రైతులకు ఇళ్ళు ఇస్తాడు. ఈ వానాకాలం వాళ్ళు బాధలు పోతాయి. ఏమంటే పెద్దోడండి అతను చంద్రబాబు నాయుడు, తలగలిగినోడు. ఎక్కడోసారి పట్టుకొస్తాడు, కొట్టుకొస్తాడు, మనకేమీ లోడ్ చేయడు. దానితో పవన్ కళ్యాణ్ ఒక బిట్టు అతనికి తగ్గ పోస్టులు ఇచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ని నమ్ముకుని ఇబ్బంది పడ్డవాళ్ళు ఉంటే మార్చుకోమనండి, రమ్మనండి. అది పవన్ కళ్యాణ్ ఇష్టం, చేర్చుకుంటాం. అలాగే పిఠాపురంలో వర్మ గారు, ఆయనకి రోజు రోజు మా పవన్ కళ్యాణ్ దండం పెట్టుకోవాలి. ఆయన మంచోడు, ఆయన పదవి ఈయనకి ఇచ్చాడు. ఈ టైంలో ఆయనకి ఇస్తే ఆయన గెలిచోడు అక్కడ. అదొకటి. ఇప్పుడు ఎప్పటి నుంచో ప్రజారాజ్యంలో నుంచి కూడా తిరుగుతున్నాడు. ఆ నల్లగా ఉంటాడు అమితాబ్ బచ్చన్ అని ఫైనాన్సర్, సెలవులు చెట్టు రమేష్ అంటారు. మొన్న అతను ప్రోటోకాల్ పాటించారండి. నాకు అక్కడ బాధ కలిగింది లైట్గా. ఎందుకు బాధ కలిగింది చెప్పనా? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజుని స్ట్రిక్ట్గా ఉండాలండి రమేష్ గారు, నేను మీకు పాస్ ఇవ్వకూడదని అంట పవన్ కళ్యాణ్. నీకు అంత 10 సంవత్సరాల నుంచి నీకు సేవ చేస్తున్నాడు, అలాంటి ఆయన్ని అక్కడ ఆపకూడదు. ఏది దాంట్లోకి వెళ్తాయి.